హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు జ్యోతి. నేను ప్రతిలిపిలో రైటర్ని. అలాగే ఇప్పుడు స్టోరీస్ కూడా ప్రచురిస్తున్నాను యూట్యూబ్లో. రుద్ర అవంతిక పార్ట్ 5. అవంతిక వెళ్తూ ఆలోచిస్తూ, నేను ఒక్కసారి కూడా పుట్టలో పాలు పోయలేదు, కానీ నాగపాము నాకు బొట్టు పెట్టింది ఏంటి? ఏదో ఉంది. సావిత్రమ్మ ఇంటికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా పూజ చేస్తున్నాను, ఇలాంటి అద్భుతం నేను చూడలేదు. ఆనంద్ వర్మ వచ్చి, సారీ సావిత్రి, అర్జెంటుగా వర్క్ ఉంది, వెళ్ళక తప్పలేదు, రేపు వెళ్ళి నేను అమ్మవారికి పాలు పోసి దర్శించుకుంటాను అంటాడు. సావిత్రమ్మ, ఏవండి ఇది వినండి, ఎన్నో సంవత్సరాలుగా పూజ చేశాను, కానీ ఎప్పుడు ఇలాంటి అద్భుతం నేను చూడలేదండి, ఈరోజు చాలా అద్భుతం జరిగింది అంటుంది. ఆనంద్ వర్మ, ఏంటి అంత అద్భుతం అంటాడు. సావిత్రమ్మ, ఒక అమ్మాయి పుట్ట ముక్కొని వెళ్ళిపోతుంటే స్వయంగా నాగుపాము ఎదురు వచ్చి ఆ అమ్మాయికి బొట్టు పెట్టిందండి అని అంటుంది. ఆనంద్ వర్మ, ఏంటి నువ్వు అనేది? మనం 20 సంవత్సరాలుగా పూజ చేసాం, కానీ ఇలాంటి అద్భుతం నేను ఎప్పుడు చూడలేదు కూడా. అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అని అంటాడు. సావిత్రమ్మ, అవునండి అని అంటుంది. ఆనంద్ వర్మ, నువ్వు ఈ మధ్య ఒకటి అబ్జర్వ్ చేసావా? మనవాడు బీటెక్ చేరాక చాలా మారిపోయాడు, ఎందుకో నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. సావిత్రమ్మ, అవునండి, ఎప్పుడు బయట తిరిగేవాడు, ఇప్పుడు బుక్స్ ముందు వేసుకొని కూర్చుంటున్నాడు. ఎలా అయితే ఏంటి, బాధ్యత తెలుసుకున్నాడు, అది చాలు నాకు అని అంటుంది. అవంతిక ఇంట్లో, లక్ష్మి ఇదేంటి ఇంకా రాలేదు, కొంపదీసి పుట్టకు వెళ్ళిందా ఏంటి అమ్మో అని అనుకుంటూ ఉంటుంది. అవంతిక అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టి, ఏంటమ్మా ఏదో గుమ్మంలో కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంది. లక్ష్మి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతుంది. అవంతిక, అదే అమ్మవారి ఆలయానికి వెళ్ళానమ్మా అని అంటుంది. అక్కడే ప్రసాదం కూడా తిని వచ్చాను నేను అని చెప్తుంది. లక్ష్మి, నిజమా అని అడుగుతుంది. నిజమమ్మా, నువ్వు పుట్టకు వెళ్ళొద్దన్నావు కదా, అందుకే చౌడేశ్వరమ్మ దేవాలయానికి వెళ్ళాను అని అంటుంది. లక్ష్మి, సరేలే వెళ్ళు లోపలికి అని అంటుంది. అవంతిక, సారీ అమ్మ, అబద్ధం చెప్పానని మనసులో పుట్ట దగ్గర జరిగిన దాని గురించి భయపడుతూ ఉంటుంది. ఆనంద్ వర్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కలవాలి, ఇంత అద్భుతం ఇన్నేళ్ళలో నేను ఎప్పుడూ చూడలేదు, ఆ అమ్మాయి గురించి శాస్త్రి గారికి అడగాలి, ఇదంతా చెప్పాలి జరిగిందంతా అని వెళ్తాడు. నాగల చవితి రోజు ఇంత అద్భుతం నేను ఎప్పుడూ చూడలేదు, పాము స్వయంగా ఎదురు రావడం ఏంటి, అంతమంది భక్తులు ఉండగా ఎంతోమంది నిష్టగా చేస్తుంటారు, అలాంటిది ఒక చిన్న అమ్మాయికి పాము ఎదురొచ్చి బొట్టు పెట్టడం ఏంటి, చాలా విచిత్రంగా ఉంది, నేను ముందు శాస్త్రి గారిని కలిసి ఇదంతా అడగాలి అని వెళ్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన పూజ చేస్తూ ఉంటాడు. ఆనంద్ వర్మ రావడం చూస్తాడు. ఆనంద్ వర్మ, నమస్తే శాస్త్రి గారు అంటాడు. తర్వాత ఏమైంది? ఆనంద్ వర్మ ఏం అడిగాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని? ఆయన ఆనంద్ వర్మకి ఎలాంటి సమాధానం ఇచ్చాడు? ఒక అమ్మాయికి పాము బొట్టు పెట్టడం ఏంటి? ఇదంతా తెలియాలంటే ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ నేను టుమారోనే అప్లోడ్ చేస్తాను, సో మీరు అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఛానల్ నచ్చితే, నా స్టోరీస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.